ప్రోగ్రామ్స్ ఆడవాళ్ళు ఆపాలి. చాలా ఇంపార్టెంట్. ముందు కొమ్ము డాన్స్ వాళ్ళు ఉంటారు, తర్వాతకి కులపెద్దలు ఉంటారు, కొమ్ము డాన్స్ వాళ్ళు ఉంటారు, తర్వాత ఎవరైతే గ్రీన్ శారీ మహిళలు ఉన్నారో వాళ్ళు తర్వాత ఉన్నారు, తర్వాత యువకులు పురుషులు అందరూ ఉంటారు.
బండారు పెట్టేసారు మీ పక్కన ఇక్కడ చూసారా నా పేరు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలతో కలిపి లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ పైన భారీ ర్యాలీ కార్యక్రమం, అదేవిధంగా సభ కార్యక్రమాన్ని అశ్వారావుపేటలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ 1976లో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలోకి చేరి ఆర్టికల్ 342 సవరణ జరగకుండా ఇవాళ 49 సంవత్సరాలుగా ఆదివాసీల రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మొత్తంగా కూడా ఎన్ఐటీలు, ఐఐటీలు, స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఉద్యోగాలు దోసుకుంటున్నారని, లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటాన్ని బలపరచడానికి ఇవాళ సభ నిర్వహించడం జరుగుతుంది. ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఈ చివరన్న అశ్వారావుపేట వరకు కూడా ఆదివాసులం ముక్త కంఠంతో ఇవాళ లంబాడీల తొలగింపే డిమాండ్గా పోరాటం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇవాళ నిన్న ఇందిరా పార్కు దగ్గర కూడా లంబాడీలు సభ పెట్టి బల ప్రదర్శన కొనసాగించడం జరుగుతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 60 ఎమ్మెల్యే స్థానాల్లో లంబాడీల ఓట్లున్నవి. అవసరమైతే గద్దె దించుతాం, అవసరమైతే గద్దె ఎక్కిస్తామని బల ప్రదర్శన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివాసీలు వికృతమైన మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది. బిడ్డ ఇవాళ లంబాడీలకు హెచ్చరిస్తారా? మేడార్ జాతరలో గుండు కొరికినట్టు ఇవాళ దొరకబట్టి గుండు కొరికి మరి పంపే విధంగా మా ఉద్యమ కార్యాచరణ తయారవుతుంది. ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న ఆదివాసీ సంఘాలంతా కూడా ఇవాళ కొమరం భీం బిర్సా ముండా తరహాలో ఐక్యమైతానం, గూడెం గూడెం కదులుతానం. ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉన్న 2000 గూడెలను ఏకం చేస్తాం, 12 జిల్లాలను ఏకం చేస్తాం, సాగోరేవో తెలుసుకునే పోరాటాన్ని కొనసాగిస్తామనేది కూడా తెలియజేస్తున్నాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని 9 ఆదివాసీ తెగల సమాజానికి నమస్కరిస్తూ, అదేవిధంగా పత్రిక నమస్కరిస్తూ, నా పేరు చుంచు రామకృష్ణ, వృత్తిరీత్యా డివిజన్ ఇంజనీర్. ఆదివాసీ 9 తెగల అదేవిధంగా ఆదివాసీ తెగలు ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలటువంటి ఎన్నుకున్నటువంటి జేఏ చైర్మన్గా ఈ యొక్క ఉద్యమాన్ని ఏ విధంగా మనం ప్రజాస్వామ్యయుతంగా న్యాయపరంగా తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి దీనిలో భాగంగానే ఈరోజు అశ్వారావుపేటలో
భారీ ఎత్తున మరి కదిలినటువంటి ఈ యొక్క తెగలను చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ పార్టీలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వారి యొక్క వైఖరిని సుప్రీంకోర్టుకు వెల్లడించే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మేము 28 సెప్టెంబర్న ఆదివారం రోజు భద్రాచలంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ, అదేవిధంగా సాంస్కృతిక 9 తెగల సాంస్కృతిక ర్యాలీ కూడా నిర్వహించబోతాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం మీరు చూస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏదైతే తెల్ల వెంకటరావు గారు, సోయం బాపురావు గారు కేసు వేసిన తర్వాత వారిని సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళినట్టు బెదిరించే ధోరణిలోనే వాళ్ళన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మ దగ్ధానాలు, అదేవిధంగా ఇందిరా పార్క్ లో ధర్నా కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఎన్ని రకాలుగా కుతంత్రాలు చేసినా, బల ప్రదర్శన చేసినా, రాజకీయంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచినా సరే ఆదివాసులు అందరం కూడా ఈ రోజు మొత్తం కూడా ఏకమైపోయినాం. సంఘ విభేదాలు, పార్టీ ప్రయోజనాల కన్నా మా యొక్క జాతి అస్తిత్వం ముఖ్యమని చెప్పి మేము అందరం ఏకమవుతున్నాం. రానున్న రోజుల్లో భద్రాచలంలోనే భారీ బహిరంగ సభతో పాటు వచ్చే నెల ఆదిలాబాద్ లో భారీ బహిరంగ సభ, ఆ తర్వాత నవంబర్లో ములుగులో భారీ బహిరంగ సభ, ఈ 3 బహిరంగ సభల తర్వాత చలో రాజ్భవన్ పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి 9 తెగల కాదు, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బుట్టాయి ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది కూడా మేము హైదరాబాద్ పోతున్నాం. ఒక పక్కన ఈ లంబాడీ సమస్య ఎంత ముఖ్యమో మాకు భూ సమస్య కూడా అంతే ముఖ్యం. భూపాలన పైన అనేక మంది మా యొక్క ఉద్యమకారులు పోరాటం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి సాధించడం కోసమే మేము మొత్తం కూడా సమన్వయంతో కలుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క సమాజం మొత్తం కూడా ఈ యొక్క పిలుపుని అందుకొని 28 సెప్టెంబర్ ఆదివారం రోజు స్వచ్ఛందంగా భద్రాచలం తరలి రావాలి, ఆ 2 బ్రిడ్జిలు కూడా దిగ్బంధం చేయాలని చెప్పేసి ఐకాస తరపున పిలుపునిస్తున్నాను. గోండవన దండకార్యాలయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తాను. అలాగే ఆదివాసీ అన్న అనేది ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఈ రోజున పాలకవర్గ పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఉన్నటువంటి ఈ సమాజంలో ఆదివాసీల చట్టాలని నిర్వీర్యం చేయటం, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం మాయమాటలు చెప్పి వీళ్ళు ఓట్ల రాజకీయం చేయటం తప్ప ఈరోజు ఆదివాసీల యొక్క అభివృద్ధి కోసం కానీ, ఆదివాసీల యొక్క అస్తిత్వం కోసం కానీ, ఆదివాసీలు ఉన్నటువంటి చట్టాలని చిత్తశుద్ధితో అమలు చేసేటటువంటి పరిస్థితి ఈ పాలకవర్గ పార్టీకి లేదని చెప్పేసి నేను ఈరోజు చెప్తా ఉన్నాను. కనుకనే ఈ రోజున కోర్టులలో, న్యాయస్థానాల్లో ఇవాళ ఏదైతే అక్రమ పద్ధతిలో లంబాడీల్ని ఆ రోజున 70 తర్వాత చేర్చినటువంటి దొడ్డిదారిని వచ్చినటువంటి ఆ రోజు ఇందిరాగాంధీ మరి ఓట్ల రాజకీయం చేసి వాళ్ళని దొడ్డిదారిని తీసుకొచ్చి చట్టబద్ధతగా వాళ్ళు ఎస్టీలు కాదు, కానీ ఈరోజు వాళ్ళు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు ఆదివాసులకి. మీరేం చేస్తారనేటటువంటి ఒక విధానంతో వాళ్ళు ముందుకొచ్చి ఈ రోజున ప్రభుత్వాలని, పాలకవర్గాల్ని, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాజకీయ కోణంలో ఇమిడి వాళ్ళు ఈ రోజున బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉన్నారు. దీని మీద భవిష్యత్తులో మరి మొత్తం సంఘాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆదివాసీలందరూ కూడా ఏకతాటికి వచ్చి ముక్త కంఠంతో ఏదైతే మనం లక్ష్యం అనుకున్నామో, ఏదైతే ఈ రోజున మన రిజర్వేషన్లు అనుకున్నామో, ఏదైతే మనకి ఈ రోజున ఈ పాలకవర్గ పార్టీల్లో ఈ పరిపాలన మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ బడ్జెట్లో చూడండి, ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బడ్జెట్లో మన వాటా ఎంత ఇస్తున్నారు, రిజర్వేషన్లో మనకు వాటా ఎంత ఇస్తున్నారు, ఉద్యోగాల్లో మనకే వాటా ఎంత ఇస్తున్నారు అనేది చూసుకుంటే స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజున స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా నేటికి కూడా మోసం చేస్తూనే ఉన్నారు, అన్యాయం చేస్తూనే ఉన్నారు. దీని మీద అందరూ కూడా మొత్తం సంఘాలకు అతీతంగా పెద్ద ఎత్తున కదలాలని చెప్పేసి నేను ఈరోజు ఆంధ్ర తరపున మీ అందరికీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని కానీ, భవిష్యత్తులో జరిగే ఉద్యమాలు కానీ, అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కలిసి పెద్ద ఎత్తున మనం దీన్ని వెనక్కి కొట్టే దానికోసం, మన లక్ష్యాన్ని సాధించే దానికోసం అందరూ ముందుకు రావాలని ఆ రకంగా మేము మీ అందరికీ కూడా మద్దతుగా మేము ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములై పనిచేస్తామని చెప్పేసి ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు ఊకే రవి, ఆదివాసీ అన్న రాష్ట్ర సహాయ కార్యదర్శి అండ్ అడ్వకేట్ని. ఈరోజు అసరాపేట మండలంలోని లంబాడీల ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలని, ఏజెన్సీ హక్కులు మొత్తం కూడా కాల రాస్తున్నారని, హక్కులు మొత్తం కాపాడాలని చెప్పేసి ఈరోజు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి అన్ని సంఘాలు కూడా బేసరతుగా మద్దతు తెలిపి ఆ కోల్పోతున్నటువంటి హక్కులు మొత్తం కాపాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. మేము ఈ వేదికగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు లంబాడీలను దొడ్డిదారిన కలిపారు, వారికి మొత్తం కూడా 170 చట్టం అనేది వర్తించకూడదు, ఏజెన్సీ చట్టాలు వర్తించకూడదు అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇందిరమ్మ పేరుతోటి నాన్ ట్రైబల్కి పెద్ద ఎత్తున ఇల్లులు ఇచ్చారు. 16 కేసులు ఈ ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతాన్ని ఎత్తివేయాలని చెప్పి పొంగులేటి గారు, మినిస్టర్ గారు కేసులు వేసి ఉన్నారు. ఎల్టీఆర్ కేసులు 600 కేసులు పైచిలకు మొత్తం కూడా ఇక్కడ పెడితే ఒక్క భూమిని కూడా నేడు పంచనామా చేసి పంచిపెట్టట్లేదు. ఆదివాసుల మీద పోలీసులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. వీటిని మొత్తం కూడా ఆఫ్ చేయాలి. ఏజెన్సీ ప్రాంతం ఆదివాసుల కోసం డిక్లేర్ చేశారు కాబట్టి
1976లో లంబాడీలను కలుపుతాం, 1950లో చట్టం చేస్తాం, 1970లో చట్టం చేస్తామని చెప్పేసి ఏం లేదు. 1950లో చట్టం చేశారు కాబట్టి 1946 ఆ ప్రాంతం కంటే ముందు ఏజెన్సీ ప్రాంతాన్ని డిక్లేర్ చేశారు కాబట్టి వారికి మాత్రమే 1950లో ఏవైతే తెగలు గుర్తించారో వారికి మాత్రమే హక్కులు దక్కాలని చెప్పేసి, మిగతా వారికి హక్కులు దక్కకూడదని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యొక్క ఉద్యమాన్ని కానీ ముందుండి నడిపించడానికి ప్రతి ఒక్కరు సంఘాలు ముక్త కంఠంతో వెళ్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై ఆదివాసీ.